ఉన్నాయి ఎక్కడ వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. అవి బాగున్నాయి కదా, బాగున్నాయిరా అని ఒక మాట అంటారేమో అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్ముంది. అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నాన్నొక మాట అనరు, బాగుందనరు. ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దె వేరు కదా, ఆ దారే వేరు కదా. బయట ఎన్ని పొగడ్తలు వచ్చినా బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు. ఇంట్లో ఏంటమ్మా అంటే లేదురా నాన్న చాలా పొగుడుతారు, ఇంటికి రాగానే అబ్బాయి ఏం చేశాడు నా కొడుకు, అద్దరు కొట్టేశాడు అద్ది అంటూ ఆయన 2-3 బూతు పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటి అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు. చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను మరి ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు, ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది. అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అనమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను. కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించని టైంలో నాకు తీసుకోవడం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్స్యూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు, నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అన్ని రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఇంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన సోదరుడు వెంకట్ గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది. నా వాళ్ళను గుర్తించి, నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్, అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి, ఎందుకు అన్నింటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈ రోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించాను కూడా, అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు, క్షమించాలి మహానుభావుడు, ఆయన పేరు కూడా వచ్చింది, సంతోషం. ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్. ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి. ఆ మహానుభావుడికి అమ్మ మొగల్తూరులో నిండు గర్భిణిగా ఉంది. చాలా పెద్ద ఆవిడే కాదు, ఇంకా మైనర్ బాలికే, 15 నుండి 16 వచ్చినాయి. గర్భం నెలలు నిండిని. కడుపులో ఒక జీవి, ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలిబుచ్చింది. ఏమండి, మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి. మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూరులో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో. నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి. అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి. ఇంత కష్టం, జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు. ఏమైనా సరే అని తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో.
అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతుల రోడ్డు మీద 25-30 ఫీట్ వెడల్పులేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్తూరు వైపు ఎదురు వస్తుంది. దానికి దారిచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది. పక్కన పట్టక పొలంలో దొర్లింది కురంతో సైతం. దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటంటే గవ్వ అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే సినిమాకే వెళ్ళాలి. వెళ్ళచ్చలు ఇంకో వద్దు అంటే లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మ అనేసరికి సరే తీసుకెళ్ళినంత అబ్బా చూసింది ఆ సినిమా, ఇంత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకు కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా, ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలీదు. నాకు బిగినింగ్ నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్సులు అంటే మాతో చాలా ప్రత్యేకమైన ఇది. అది సినిమాల పేరు నాకు అంతగా గుర్తురాటది కానీ నడుమవే వయ్యారి, హంస నడకదాన అనే సాంగ్ కానివ్వండి, అయితే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ, దసరా బుల్లోడ్ సాంగ్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీ సాంగ్, ప్రేమనగర్ కానీ, ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతిలో నేను డ్యాన్స్ వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సులు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకు వెళ్ళేవాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసేటువంటి ఇంటర్వ్యూలోని మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. అండ్ తర్వాత ఇంకొక ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో